హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్స్. అనపగింజలతో మీరు ఎప్పుడైనా చిత్రాన్నం చేశారా? అదేనండి, పితికి పప్పుతో చిత్రాన్నం. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుకైతే ఒక గిన్నె తీసుకొనేసి ఇందులోకి మీ రైస్కు తగినంత, మీ ఫ్యామిలీకి తగ్గట్టు క్వాంటిటీ అంతవరకు అయితే ఈ విధంగా పితికి పప్పునైతే తీసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ ఒక కప్పు పైన కొద్ది క్వాంటిటీ అంటే 1.25 కప్పు వరకు అయితే తీసుకున్నాను. ఇందులోకి అయితే ఒక 2 కప్స్ వరకు అయితే వాటర్ వేసుకొనేసి ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇవి ఉడికించుకోవడానికి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాము. ఇది ఉడకడానికి దాదాపు ఒక 15 నిమిషాల వరకు టైం పడుతుంది. సో ఉడికాయా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసేటప్పుడు మాత్రము ఇది మరీ మెత్తగా ఉడికించకద్దండి. ఒక 80% వరకు ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా అయితే బాగోదు. సో ఇలా ఉడికిన వాటిని ఫిల్టర్ చేసి గింజలు సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా కావాలి. ఇందులోకి చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొనేసి నేనైతే ఒక 5-6 పచ్చిమిర్చీలు తీసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లంని తీసుకొనేసి క్లీన్ చేసి చిన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు వరకు అయితే కొత్తిమీర కూడా తీసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు వరకు అయితే ఫ్రెష్గా మన కొబ్బరి ఉంటుంది కదా, సో నేను తురిమేసి వేస్తున్నాను, లేదంటే ముక్కలైనా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక స్పూన్ వరకు అయితే ఆవాలు, ఒక స్పూన్ వరకు అయితే రాళ్ళ ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ కూడా వేసి చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి ఆయిల్ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఫస్ట్లో మీరు తక్కువ వేసినా కూడా అవసరమైతే మధ్యలో వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసాను. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అయితే పల్లీలు వేసాను. సో పల్లీని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా అయితే వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోవద్దండి. దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే పచ్చిశనగపప్పు, అలాగే ఒక స్పూన్ వరకు ఉద్దిపప్పు. సో ఇవి కూడా కాస్త వేగి స్మెల్ బాగా వచ్చేలాగా, వాసన బాగా వస్తుంది కదా ఉద్దిపప్పు వేగినప్పుడు. సో అలా వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా వేసి వీటిని బాగా చిటపటలాడేంత వరకు అయితే వేయించుకోవాలి. సో అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది ఆయిల్లోకి రిలీజ్ అవుతుంది. సో ఇలా వేగించుకున్న తర్వాత ఇక్కడ చెక్ చేసుకున్నాం కదా వేగాయా లేదా అని. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక మీడియం సైజు ఆనియన్ అయితే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక 3 పచ్చిమిర్చిల్ని చిన్న స్లైసెస్గా కట్ చేశాను. ఆల్రెడీ మనము మిర్చి వేసాము, సో చూసుకొని వేసుకోవాలి. సో ఇవి కాస్త ట్రాన్స్పరెంట్గా వేగాయి అన్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్. సో ఆ మసాలా పేస్ట్ని అయితే ఇందులో వేసేసి ఇది ఆయిల్ బాగా సపరేట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసి ఇవి అంతా ఆయిల్ బాగా రిలీజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. మనకు డ్రైగా ఉంది అనిపిస్తే మీరు కావాలనుకుంటే ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పితికి పప్పునైతే వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఎలా అంటే అలా కలుపుకండి, ఎందుకంటే గింజ అనేది బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ అవ్వకుండా కింద వరకు అయితే కలుపుకోవాలి. సో ఇలా అంతా బాగా ఉడికింది అన్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి అన్నం వేసుకొని బాగా చల్లార్చుకోవాలి. సో చల్లార్చుకున్న అన్నంలోకి మనం చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని. సో ఇందులోకి ఆ రైస్కి తగినంత క్వాంటిటీ అయితే నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు అయితే వేసాను. సో ఇలా గెరిటితో వేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లెమన్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ లెమన్ పిండి పెట్టాను. సో నేను డైరెక్ట్గా జ్యూస్ అయితే వేస్తున్నాను. సో మీరు తినే పులుపుకి తగ్గట్టు అయితే లెమన్స్ పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోయిందా హ్యాపీగా సర్వ్ చేసుకోండి. డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ ఫ్లేవర్తో ఉండి అనపగింజల చిత్రాన్నం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. బాయ్.